యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగినది ఈ విషయమునకు మేమందరము సాక్షులము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 32వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22 నుంచి 32 వరకు. పెంతుకోస్తు దినమును పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఈ ప్రజా సమూహమును ఉద్దేశించి బిక్కారుగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేము నివసించు సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్రముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢిగా ఓనార్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించి, ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపితిరి. ప్రాణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. కనుక నేను ఆయన చలనముందును. అందువలన నా హృదయము ఆనందించున్నది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుష్యుడైనను ఆశతో నిరీక్షింతును. ఏలనగా నీవు నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకును కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమార్గమును తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెనని, అతడు చనిపోయిన సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్యనే ఉన్నది. అతడు ఒక ప్రవక్త ఉండి తమ వంశస్థులలో ఒకనిగా రాజుగా చేసినని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.